హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ రఘువీర్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు రసం చేద్దాము. అది కూడా రసము ఒక టమోటాతో కాకోకుండా కొంచెం ఎర్ర కందిపప్పు తీసుకొని రసం చేసుకున్నాము. చాలా బాగుంటుంది ఈ రసము. కొంచెం జ్వరం వచ్చినప్పుడు లేకోకుంటే ఏదైనా వామిటింగ్స్ అట్లా ఉన్నప్పుడు ఈ రసం చేసుకున్నామంటే చాలా లైట్గా ఉంటుంది, తొందరగా జీర్ణం కూడా అవుతుంది. బాగుంటుంది ఇది ఎర్ర కందిపప్పు రసంకి కానీ సాంబార్కి కానీ చాలా బాగుంటుంది. తొందరగా మెత్తగా అవుతాయి బ్యాళ్ళు కూడా. అందుకోసమనే ఎక్కువ నేను రసానికి సాంబార్కు ఈ బ్యాళ్ళే తీసుకుంటాను. కానీ ఎక్కువ తినరాదంటారు. దాంతోపాటు టమోటా పండు కూడా బాగా శుభ్రంగా కడుగుదాం. ముందు కడిగి కొంచెం నీళ్ళు వేసుకున్నాము. టమోటా పండు చింతపండు అవసరం లేదనుకుంటేనే టమోటా పండులో ఒక 4 ఎక్కువ వేసుకున్నామంటేనే అదే పులుపు వస్తుంది. నేను కొంచెం చింతపండు వేస్తున్నాను. మీకు అవసరం లేదు చింతపండు వద్దనుకునే వాళ్ళు కొద్దిగా చింతపండు అవసరం లేకోకుండా టమోటా పండులో ఒక 2 వేసుకోండి, సరిపోతుంది. రెండు వెల్లుల్లిపాయలు, కొద్దిగా పసుపు వేసి ముందు ఉడికిద్దాము పప్పుని. ఉడికించుకున్నాము. ఇది ఉడికేలోపు కొంచెం చింతపండుని కూడా నానేసుకున్నాము. 3 విజిల్స్ వస్తే చాలు. 3 విజిల్స్ అయితే బంద్ చేద్దాము. ఇప్పుడు 2 విజిల్స్ అయిపోయినాయి. ఇది 3వ విజిల్. ఇంకా బంద్ చేస్తున్నాను స్టవ్. అయిపోయింది, గాలి ఎంత పోయింది. తీసుకున్నాము. తీసుకొని కొంచెం రామేద్దాము. ఇట్లా అంతా రామేసుకొని అంతా టమోటా పండు అంతా కూడా మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మెత్తగా అయిపోయింది. ఇప్పుడు చింతపండు రసం కూడా వేద్దాము. కొంచెం వాటర్ వేసుకున్నాము. గిన్నెలోకి వేసుకున్నాము. రసం పొడి ఏదైనా సరే మీకు నచ్చిన రసం పొడి కంపెనీ తెచ్చుకోండి. రసం పొడి, కొద్దిగా మిరియాల పొడి, కొంచెం ఉప్పు, బెల్లము కూడా వేసుకున్నాము. అన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడు మరి కొంచెం సేపు ఉడికించుదాము. ఇది ఉడుకుతా ఉంటుంది. తిరువాతకి వేసేసుకున్నాము. ఇంకా ఉడికిద్దాము. ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు, కొద్దిగా చాలు. ఆయిల్ వేడైంది. వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. రసం కూడా ఉడుకుతుంది. కొద్దిగా మనము తిరువాతకి ఇస్తాం కదా. ఈ తిరువాత అనేది కొంచెం చల్లబడిన తర్వాత రసంలో కలిపినామంటేనే నూనె అంతా చిట్లదు, నూనె అంతా పక్కకి పడదు. లేదంటేనా మనం వేడివేడి నూనె వేడివేడి తిరువాత దీంట్లోకి రసంలోకి వేసినామంటేనా చుట్టూ అంతా ఆయిల్ అంతా పడిపోతుంది. అందుకోసమని ఈ మనం తిరువాతకి ఇద్దాం కదా, దీన్ని కొద్దిసేపు చల్లారనిద్దాము. రసం అంతా బాగా ఉడికిపోయింది. ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. మనం ఆల్రెడీ పప్పు, టమోటా పండు అన్నీ ఉడికించుకున్నాం కదా. అందుకోసం ఎక్కువ ఉడికించాల్సిన అవసరం సరిపోతుంది. ఇట్లుంటే ఇప్పుడు
కొత్తిమీర మనం తిరువాతకి వేసినాం కదా, ఈ తిరువాత కూడా వేసేద్దాం. ఇట్లా వేసినామంటేనే మనము ఆయిల్ అంతా బయటికి రాదు, అట్లనే ఉండిపోతుంది. లేదంటేనే ఇట్లా చిట్లుతుంది కదా అంతా, అయినప్పుడు అట్లా బయటకు వచ్చేస్తుంది అంత ఆయిల్. ఇంకా కొద్దిసేపు ఒక 2 నిమిషాలు ఒక నిమిషం ఉడికించుకొని బంద్ చేద్దాము. కొద్దిగా కొత్తిమీర పచ్చివాసన పోతే బాగుంటుంది రసము, లేదంటే పచ్చిగా అనిపిస్తుంటుంది. సరిపోయింది చూడండి రసము. కొత్తిమీర కొంచెం ఉడికించుకున్నాము. కొత్తిమీరని ఈ మనము తిరువాతకి ఇచ్చినాం కదా, అదంతా ఉడికితే బాగుంటుంది. కొద్దిసేపు ఉడికిద్దాము. ఏంది రసము ఇంకా బంద్ చేద్దాము. చూసినారు కదండి టమోటా రసము నేను ఎలా తయారు చేశానో. ఇట్లా కొంచెం టమోటాలు కొంచెం బ్యాల్ వేసుకొని చేసుకుంటేనే బాగుంటుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. ఓకేనండి, బాయ్.